Good morning all, welcome back to new video. So today it's day 5 in UAE and we are in Sharjah. Sharjah is also known as cultural capital of UAE and it is the third largest emirate of UAE. And today we'll start with Kasbah. Kasbah is a neighborhood in Sharjah and it's known for the Kasbah Canal as well as a mosque. I'll show you the mosque in some time, but let's roam around this canal. ఇక్కడ బోటింగ్ ఫెసిలిటీ ఉంది కానీ బాగా ఎండ ఉండడం వల్ల మేము ప్రస్తుతానికి అయితే చేయము. నేను మీకు చెప్తున్న మాస్క్ అదే. మీరు పబ్లిక్ ఎంట్రీ ఉండకపోవచ్చు, మీ నాన్ ముస్లిమ్స్కి ఎంట్రీ ఉండకపోవచ్చు, సో మేము వెళ్ళాము. అండ్ వేరే మాస్క్ ఒకటి ఉంది అక్కడే షార్జాలో ఒక మాస్క్ వేరే నార్మల్ పబ్లిక్ కూడా యాక్సెస్ ఉంటుంది. సో ఆ మాస్క్ చూపిస్తాను. ప్రస్తుతానికి అయితే కస్బా ఏరియాది అందాలు చూడండి. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు చాలా రెస్టారెంట్స్ అన్ని ఉంటాయి. సో జనరల్గా ఈవినింగ్ టైంలో బాగా స్పెండ్ చేయడానికి వస్తారు జనాలు ఇక్కడ. సో బేసికలీ ఇది 1 కిలోమీటర్ మ్యాన్ మేడ్ కెనాల్ అనమాట. సో కనెక్ట్స్ ఖాలిద్ లగూన్ విత్ అల్ ఖాన్ లగూన్. అండ్ ఇక్కడ బేసిక్ గా ఇన్ అడిషన్ టు దిస్ షాప్స్ అండ్ ఆల్ రెస్టారెంట్స్ అండ్ ఆల్ వేరియస్ ఆర్ట్ సెంటర్స్ ఉంటాయి, థియేటర్స్, ప్లే ఏరియా, సో అవన్నీ ఉంటాయి. సో బోట్ రైడ్ ఇందాక నేను చెప్పినట్టు. సో వాటన్నిటికి ఇది ఫేమస్. సో బ్రిడ్జ్ ఇలా చాలా అందంగా ఉంది కదా, ఈ బ్రిడ్జ్ ఇందాక మనం దాటుకొని వచ్చాము. అండ్ ఇక్కడ ఒకసారి షార్జా స్కైలైన్ చూడండి. సో మాస్క్ దగ్గర వచ్చేసాము, ఈ ఏరియాలో ఉన్న మాస్క్. ఇంకా మనం వేరే మాస్క్ అల్నూర్ మాస్క్ వెళ్తాం నెక్స్ట్ కాసేపట్లో. కానీ ప్రస్తుతానికి ఈ మాస్క్ బ్యూటీ చూడండి. సో షార్జా సిటీ మనకి బాగా తెలుసు త్రూ క్రికెట్ కదా. షార్జా క్రికెట్ స్టేడియం బాగా ఇంతకుముందు క్రికెట్ బాగా ఆడేవారు అంటే దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వచ్చేంత వరకు. సో వచ్చేసాం మాస్క్ దగ్గరికి. జస్ట్ మీకు బయట నుంచి చూపిస్తాను. ఇక్కడ నుంచి మేము కింద వాటర్ ఫ్రంట్కి వెళ్ళిపోయి రోడ్కి అటు సైడ్ వెళ్ళి నెక్స్ట్ ప్లేస్కి వెళ్తాం. సో ఇప్పుడు ఆపోజిట్ సైడ్ ఆఫ్ ది బ్రిడ్జ్ వచ్చాము, వేరే బ్రిడ్జ్కి వేరే సైడ్. సో ఇక్కడ నుంచి వాక్ చేసుకొని ఇంకా ముందు ఇంకా వేరే బ్రిడ్జ్ కూడా చూడొచ్చు మీరు. సో అలా మల్టిపుల్ కెనాల్ త్రూ వేరియస్ బ్రిడ్జెస్ కట్టారనమాట. సో నెక్స్ట్ మనం వచ్చాము నూర్ ఐలాండ్. అల్ నూర్ ఐలాండ్ అంటారు, అల్ అంటే ది అని. సో ఇక్కడ ఫస్ట్ ఐలాండ్ కాకుండా మాస్క్ కూడా ఉంది, మెయిన్ మాస్క్. ఇందా చెప్పాను కదా విజిటర్స్కి అలౌడ్ అని, నాన్ ముస్లిమ్స్కి. సో అది చూసుకొని దాని తర్వాత మీకు ఐలాండ్ చూపిస్తాను. సో ఇది ఒక సైడ్ ఆఫ్ ద మాస్క్ ఇది. సో మీరు చూసుకోవచ్చు 2 minarets ఉన్నాయి. సో దిస్ మాస్క్ హ్యాస్ ఓన్లీ 2 minarets అండ్ కెపాసిటీ ఆఫ్ 2200 people. If you see clearly, it is inspired by Blue Mosque in Turkey. Let me show you from the other side, it will be more clear. So mosque వేరే సైడ్ వచ్చాము. ఇప్పుడు మీరు చూసుకోవచ్చు ఇటు సైడ్ కూడా వ్యూ. కొంచెం ఇటు తిరిగి చూపిస్తాం మీకు. సో టోటల్గా 34 domes ఉంటాయి మాస్క్లో. అండ్ ఐ థింక్ కరెంట్లీ ఇది క్లోజ్డ్ అనుకుంటాం. ఓన్లీ ఫ్యూ డేస్ ఓపెన్ చేస్తారు ఈ వీక్. ఏ డేస్ ఎగ్జాక్ట్ నాకు తెలియదు. సో అందుకే మీకు జస్ట్ బయట నుంచి చూపించి మేము నెక్స్ట్ స్పాట్కి వెళ్ళిపోతాం. ఇది పర్ఫెక్ట్ వ్యూ అసలు. ఓకే, సో లెట్స్ గో టు ద నెక్స్ట్ స్పాట్. సో నూర్ ఐలాండ్ అప్పుడు వచ్చేసాము. యాక్చువల్గా స్టాండర్డ్ పాస్ అయితే 50 అని చెప్పాను కదా, అది తీసుకున్నాం మేము. సో దాంతో ఏంటంటే మనకి బటర్ఫ్లై గార్డెన్ కూడా యాక్సెస్ ఉంటుంది. సో ఇవి టికెట్స్ 50 ఏమో అడల్ట్స్కి, 30 ఏమో కిడ్స్కి. సో ఇవాళ వర్కింగ్ డే అవడం వల్ల క్రౌడ్ అంతా లేరు, ఎవరు లేరు. యాక్చువల్గా మేమే ఉన్నాం ఈ ఐలాండ్ మొత్తం. లోపల ఎవరు ఉన్నారో తెలియదు కానీ ఇక్కడైతే ఎంట్రీలో అయితే ఎవరు లేరు. సో ఇది ఐలాండ్ మ్యాప్ అండ్ ఇది మన నూర్ ఐలాండ్. వెళ్దామయ్యా లోపలికి, పద. సో ఇది కోస్టారికా అండ్ ఫిలిప్పీన్స్ నుంచి వచ్చాయంట. వాటి తగ్గట్టుగా వెదర్ ఇక్కడ మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ పట్టుకుంటావా? అహాన్కి అహాన్ నూరా. సో డిఫరెంట్గా ఇక్కడ ట్రాంపులిన్ వాక్వే పెట్టారు ఈ ఐలాండ్లోకి వెళ్ళడానికి. సో పదండి మనం కూడా వెళ్దాం, తప్పదు కదా. అని బాగుంది ఇది డిఫరెంట్గా. సో ఇక్కడ ఇందాక చెప్పినట్టు వాకింగ్ ట్రైల్ ఉంది. సో కొంచెంసేపు మీకు వాకింగ్ ట్రైల్ చూపించేసి నేను నెక్స్ట్ ప్లేస్కి తీసుకెళ్ళిపోతాను. ఎక్కువసేపు ఇక్కడ టైం స్పెండ్ చేయం. మేజ్ గార్డెన్లో పదండి. కరెక్ట్ వెళ్తున్నారా? ఎక్కడ వచ్చావు? బ్లాక్ అయిపోయాం. ఇలా చూద్దామా? మేము సెంటర్కి వచ్చాము రా. ఇదిగో వచ్చేసాను షార్ట్ కట్లో. సో ప్లే గ్రౌండ్ కనిపిస్తే చాలా దూరిపోయారు మా వాళ్ళు. ఇదిగోండి జస్ట్ మీకు చూపించడానికి. సూపర్. సో ఎండ్ అయితే వాచిపోతుంది. ఇప్పుడు 35 degrees ఉంది కానీ ఫీల్స్ లైక్ 45 ఇట్లా ఉంది. సో 40s 50s వచ్చినప్పుడు ఎలా ఉంటుందో వీళ్ళ పరిస్థితి. కానీ యాక్చువల్ బెస్ట్ సీజన్ టు కమ్ టు UAE ఈజ్ November to Jan or Feb అంతే. ఇంకా మిగతా సీజన్స్ వస్తే ఇట్లాగే ఉంటుంది. అండ్ జూలై నుంచి ఆగస్ట్, ఐ థింక్ జూన్ టు ఆగస్ట్ అయితే అసలు వాచిపోతుంది టెంపరేచర్. మీరు 50s కూడా వెళ్తుందంట. నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నాము సిల్క్ ఫ్లాస్ ట్రీ. ఇది
బాగుంది కదా. ఎలా ఉందో చూడు, అక్కడ ముళ్ళు ఉన్నాయి. సో ఇది మోర్ దాన్ 100 years ఓల్డ్ అంట. దీనికి ఫ్లవర్స్ కూడా వస్తాయి బిట్వీన్ ఫెబ్ అండ్ మే. కోన్ షేప్లో ఉంటాయి. ఫెబ్లో వస్తాయి. సో ఇందాక చెప్పాను కదా మీకు, షార్జాలో కొన్ని ఐలాండ్స్ ఉన్నాయి. మోస్ట్లీ ఐ థింక్ 3, 4 or 5 ఐలాండ్స్ ఉన్నాయి. దాంట్లో మెయిన్ ఐలాండ్ ఇదే లార్జెస్ట్ ఐలాండ్. ఇంకా మజాజ్ వాటర్ ఫ్రంట్, మజాజ్ ఐలాండ్కి వెళ్తాం. తర్వాత ఫ్లాగ్ ఐలాండ్ ఒకటి, ఆ రెండు మనం నెక్స్ట్ చూసుకుంటాం. సో ఇలా వేరియస్ అట్రాక్షన్స్ ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు మనం వెళ్తుంది క్యాక్టస్ గార్డెన్. సో ఇక్కడ వాటర్ ఫ్రంట్ బీచ్ లాగా అనుకోండి. ఇది వెళ్ళడానికి దారి అయితే లేదు నాకు తెలిసి, దీని ఏదో ఎన్హాన్స్ చేస్తున్నారు. సో ఇక్కడ నుంచి వ్యూ చూద్దాం. దుబాయ్లో ఫేమస్ అట్రాక్షన్ ఒకటి ఉంది కదా, మ్యూజియం ఆఫ్ ఫ్యూచర్. సో టారెస్ షేప్ ఉంటుంది, రింగ్ షేప్ లాగా. ఇది కూడా ఒక టారెస్ షేప్, సర్కిల్ షేప్ అనమాట. సో అయిపోయింది ఐలాండ్. కొన్ని మెయిన్ స్పాట్స్ అని చూసుకున్నాం, కవర్ చేసాము. నెక్స్ట్ ఇప్పుడు వేరే ఐలాండ్కి వెళ్దాం. ఇటు సైడ్ అండి, ఇటువైపు. అదిగో వీల్, అది షార్జా ఐ అనుకుంటారు, దాన్ని షార్జా ఐ అంటారు. ఒక నిమిషం మీకు క్లియర్గా చూపిస్తాను. సో అది షార్జా ఐ ఆఫ్ షార్జా. అండ్ ఐ థింక్ అదే ఫ్లాగ్ ఐలాండ్. మేబీ చూద్దాం, అక్కడికి వెళ్తే మనకి క్లియర్గా తెలుస్తుంది ఏంటో. ఇదిగో మనం వెళ్ళిన ఐలాండ్ ఇదే. ఇప్పుడు వాక్ చేసుకుంటూ మేము నెక్స్ట్ మజాజ్ వాటర్ ఫ్రంట్ అనుకుంటా, మజాజ్ వాటర్ ఫ్రంట్కి వెళ్తున్నాం. సో లంచ్ చేయడం అయిపోయింది. ఇక్కడ బాగుంది యాక్చువల్గా, ఆబర్జీన్ అనుకుంటా రెస్టారెంట్. ఈ వాటర్ ఫ్రంట్ మీద వెళ్తే మాత్రం అక్కడే తినండి, ఇక్కడ ఎక్కడ ఏం ఆప్షన్స్ కనపట్లేదు. సో వచ్చేసినట్టు యాక్చువల్గా ఇందాకడితే ఇది సేమ్ అదే వాటర్ ఫ్రంట్ మీద నడుచుకుంటూ వచ్చాము. సో ఇక్కడ అంతా రెస్టారెంట్స్ ఉన్నాయి, మీరు వెనకాల చూసుకోవచ్చు. సో నెక్స్ట్ మనం వేరే స్పాట్కి వెళ్ళిపోదాం. ఇంకా ఇలా వాక్ చేసుకుంటూ కార్నిష్ అంటారు కదా, కార్నిష్ మీద వాక్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. మస్కట్లో మీకు గుర్తుంటే మేము మస్కట్లో కూడా అలాగే నడుచుకుంటూ వెళ్ళాం. సూపర్ ఉంది. కాకపోతే ఇక్కడ కూడా చాలా బాగుంది. ఓన్లీ థింగ్ ఈజ్ క్లైమేట్ కొంచెం హార్ష్గా ఉంది. అఫ్ కోర్స్ 35 అలా ఉంది. అదర్వైజ్ చాలా బాగుంటుంది, చాలా ప్లెజెంట్గా ఉంటుంది. ఈవినింగ్ టైమ్స్లో అయితే చాలా బాగుంటుంది. సో ఇదే అల్ మజాజ్ వాటర్ ఫ్రంట్ అనమాట. ఓకే, పద నెక్స్ట్ మీ బ్లాగింగ్ ఆపితే నెక్స్ట్ మనం ఫ్లాగ్ ఐలాండ్కి వెళ్దాం. సో ఇక్కడ ఆడుకోవడానికి కూడా ఉంది పిల్లలకి, ఏమైనా ప్లే ఏరియా లాగా. సో ఫ్లాగ్ ఐలాండ్ అనుకుంటూ వచ్చాం కానీ అన్ఫార్చునేట్లీ క్లోజ్డ్. సో కాకపోతే మీకు చుట్టుపక్కల ఏముందో చూపిస్తాను. సో ఇక్కడ ఫ్లాగ్ చూసుకోవచ్చు మీరు. సో ఈ ఫ్లాగ్ వన్ ఆఫ్ ది లార్జెస్ట్ ఫ్లాగ్స్ ఇన్ ద వరల్డ్. ఇది 123 meters ఉంటుంది హైట్, మెజరింగ్ లైక్ 15 meters by 30 meters. 2012 ఓపెన్ చేశారు. అండ్ ఈ ఏరియాని సెంట్రల్ షార్జా అంటారు అనమాట. సో ఇక్కడే హార్ట్ ఆఫ్ షార్జాలోనే మీరు చూసుకోవచ్చు ఫెరీస్ వెళ్ళిందా, కొంచెం దూరం చూపించాను కదా, అది ఉంటుంది. సో ఎవరో రిజర్వ్ చేశారు, మేబీ ఫుల్ బుక్ చేశారు, అలా కూడా చేసుకుంటారు యూఏఈలో. సో నెక్స్ట్ మనం వేరే ప్లేస్కి వెళ్ళిపోదాం. సో అమ్యూజ్మెంట్ పార్క్ అయితే క్లోజ్ ఉంది, అంటే ఐ మీన్ రిజర్వ్డ్ అయి ఉంది. కానీ ఫ్లాగ్ దగ్గరికి అయితే వచ్చాము. ఫ్లాగ్ కొంచెం దగ్గర నుంచి మీకు చూపించడానికి ట్రై చేస్తాను. సో వచ్చాము కొంచెం దగ్గరికి, ఫ్లాగ్ దగ్గరికి. ఇందాక చూసిన ఫ్లాగ్ యూఏఈ ఫ్లాగ్ ఇది యాక్చువల్గా, మీకు తెలుసుంటే. సో షార్జాలో యాక్చువల్గా క్యాబ్స్ ఓన్లీ కరీం క్యాబ్స్ ఉంటాయి. దుబాయ్లో కరీం కాకుండా ఇంకా బోల్ట్, ఇంకా ఊబర్ ఉంటుంది, అబుదాబీలో కూడా. అండ్ ఇక్కడ లోకల్ ట్యాక్సీస్ ఉంటాయి, ఎక్కడైతే అక్కడ లోకల్ ట్యాక్సీ అనమాట. దుబాయ్ అయితే దుబాయ్, షార్జా అయితే షార్జా, అబుదాబీ అయితే అబుదాబీ. దుబాయ్ నుంచి మీరు షార్జాకి వస్తుంటే మాత్రం టోల్ అని కూడా కట్టాలి. సో బెటర్ ఏంటంటే మీరు సిటీ ఎంటర్ అవుతాం ముందు అక్కడ దిగిపోయి అక్కడి నుంచి షార్జా ట్యాక్సీ ఎక్కి షార్జా సిటీలోకి ఎంటర్ అవ్వండి. అలా రివర్స్ మళ్ళీ వెళ్ళేటప్పుడు అదే చేయండి. సో ఇప్పుడు మనం వచ్చాము హార్ట్ ఆఫ్ షార్జా. హార్ట్ ఆఫ్ షార్జాలో యాక్చువల్గా వేరియస్ మాన్యుమెంట్స్ అన్నీ ఉంటాయి. ఫస్ట్ మనం చూడబోయేది అల్ హిస్న్ అంటే ఒక ఫోర్ట్ అనమాట, షార్జా ఫోర్ట్. సో ఫోర్ట్ అయితే చూడడం అయిపోయింది. లోపల ఫోటోగ్రఫీ, ఓన్లీ ఫోటోగ్రఫీ అలౌడే, వీడియో తీయడానికి లేదు కాబట్టి కొన్ని ఫొటోస్ పెడతాను. కానీ బేసిక్గా ఏంటో చెప్తా లోపల. సో కింద లోవర్ లెవెల్ అంటే ఖవాసిం గ్యాలరీ అనమాట. ఖవాసి అంటే అప్పుడు రాసెల్ ఖైమా ఇంకో సిటీ యూఏఈలో, అండ్ షార్జా, వాటిని రూల్ చేసిన వాళ్ళని ఖవాసీస్ అంటారు. సో వాళ్ళకి సంబంధించిన గ్యాలరీ. అండ్ పైన డాక్టర్ సుల్తాన్, ఆయన అప్పటికి సుల్తాన్ అనమాట, సుల్తాన్ ఆఫ్ షార్జా. సో ఆయనకి సంబంధించిన గ్యాలరీ. ఆయన 1969లో కైరో వెళ్ళారనమాట. 1969లో కైరో వెళ్ళడంతో ఈ ఫోర్ట్ మీద అటాక్ జరిగింది. సో ఆయన వెంటనే వచ్చేసారు. తర్వాత యాక్చువల్గా మొత్తం డెమాలిష్ అయిపోయింది. సో తర్వాత ఇప్పుడు మనం చూస్తుంది యాక్చువల్ ఫోర్ట్ కాదు. సో 1995లో దాన్ని రీకన్స్ట్రక్ట్ చేసి 1997కి ఇది కంప్లీట్ అయింది అనమాట. సో యాక్చువల్గా 1941లో ఆయన ఆయన ఇల్నెస్ రావడంతో ఆయన ముంబైకి వెళ్ళారు. ఫస్ట్ ముంబైలో ట్రీట్మెంట్ చేసుకోవడానికి. సో అక్కడ కూడా కాకపోతే మళ్ళీ లండన్కి వెళ్ళారు. సో తర్వాత ఆ 2 yearsలో 1951లో ఆయన మరణించారనమాట. నెక్స్ట్ క్యాలిగ్రఫీ మ్యూజియం, దానికి వెళ్దాం. సో టోటల్గా ఎంట్రన్స్ టికెట్ అయితే దీనికి వెళ్తే మీరు 10 dirhams, పిల్లలకైతే 5 dirhams.
కానీ మీరు ఒక కాంబో 4-5 ప్లేసెస్ ఉంటాయి, అన్ని కవర్ చేశారంటే 20 dirhams per adult and 10 dirhams per kid. సో క్యాలిగ్రఫీ మ్యూజియం ఏమో ఓన్లీ మ్యూజియం ఇన్ అరబ్ వరల్డ్, టోటల్ అరబ్ వరల్డ్లో ఓన్లీ మ్యూజియం విచ్ ఇస్ డెడికేటెడ్ టు క్యాలిగ్రఫీ. సో క్యాలిగ్రఫీ అంటే ఏంటో లోపలికి వెళ్ళాక మీకు వచ్చిన తర్వాత మళ్ళీ చెప్తాను డీటెయిల్గా. దాన్ని నేను కాంబో టికెట్ చెప్పాను కదా, దాన్ని మీరు ఇవన్నీ వస్తాయి అనమాట. బైతుల్ నబోదీన్, షార్జా హెరిటేజ్ మ్యూజియం, క్యాలిగ్రఫీ మ్యూజియం, ఇప్పుడు ఫోర్ట్ మనం చూసుకున్నాం, అండ్ కసీమా స్కూల్, ఇదన్నమాట. ఈ 5 మనం కవర్ చేయొచ్చు ఒకవేళ మీరు కాంబో టికెట్ తీసుకుంటే. ఆ టైంలో వాళ్ళ బెంచెస్ అండ్ మీరు చూసుకోవచ్చు ఎలా రాసుకునేవాళ్ళు. పెన్లు, ఇప్పుడు మనైతే పెన్లు వాడుతున్నాం, వాళ్ళు అప్పుడు ఇంక్ లాంటిది కదా ఇది. సో ఇది గ్రేడ్ 2, ఇందా గ్రేడ్ 5 చూసుకున్నాము. 1951-52లో ఆయన సుల్తాన్ ఇక్కడ చదివారు. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఎడ్యుకేషన్ ఎలా డెవలప్ అయిందో షార్జాలో 1951 నుంచి 1956 దాకా. సో ఇప్పుడు మనం గ్రేడ్ 4లో ఉన్నాము. సో టోటల్ 5 గ్రేడ్స్ ఉన్నాయి ఇక్కడ ఈ స్కూల్లో. సో స్కూల్ చూడడం అయిపోయింది, చాలా బాగుంది స్కూల్ అయితే. సో నెక్స్ట్ మనం హెరిటేజ్ మ్యూజియం చూస్తాము. సో ఇది షేక్ గది అనమాట. ఇది షేక్ హాస్ రూమ్, ఇది అంటే బేగం రూమ్. ఇది పిల్లల రూము. ఇది టాయ్ భలే ఉందిరా. పైన రూఫ్ చూడండి. సో ఇది షార్జా వాల్, ఇది 1630లో కట్టారు. ఇది షేక్ ఫాహిమ్ బిన్ అహ్మద్ అల్ ఖస్మీ ఆయన ఉన్నప్పుడు. లో అండర్ ద విజన్ ఆఫ్ షేక్ డాక్టర్ సుల్తాన్ ఇందా చూసాం కదా, మొహమ్మద్ అల్ ఖస్మీ ఆయన కొడుకు. సో ఆయన మిగతా పార్ట్స్ని రెనోవేట్ చేశారన్నమాట. ఇది బుర్జ్ అంట, చూద్దాం ఏంటో. ఇప్పుడు షార్జా వాల్ లోపలికి వచ్చాము. ఇదేమో షార్జా నేషనల్ థియేటర్. సో క్యాలిగ్రఫీ మ్యూజియంకి మీరు వాల్ ఆఫ్ షార్జా అదర్ సైడ్ వస్తే మీకు ఓపెన్ ఉంటుంది గేట్, దాంట్లో చెట్టడం కానీ మీరు బ్యాక్ సైడ్ ఉంటుంది వాల్కి, అక్కడికి వెళ్తే వస్తుంది అన్నమాట. సో అది మనం చూసుకొని మోస్ట్లీ షార్జా వీడియోని ఇక్కడ ఎండ్ చేసేస్తాం. సో ఇప్పుడు మనం హెరిటేజ్ మ్యూజియంకి వచ్చాము. ఆ టైంలో ఎలా ఉండేవాళ్ళు, అది దానికి సంబంధించిన మ్యూజియం అనమాట ఇది. ఆ టైంలో వాడే టూల్స్ కానీ, సో బేసికలీ వాళ్ళ లైఫ్ స్టైల్, దానికి సంబంధించిన వస్తువులు. సో క్లోదింగ్ చూసుకున్నారు కదా, వాళ్ళకి సంబంధించిన క్లోదింగ్ ఆ టైంలో. ఇప్పటికీ మనం చూస్తాము వీళ్ళు ట్రెడిషన్స్ ఇంకా ఫాలో అవుతున్నారు. ఇప్పుడు మనం హార్ట్ ఆఫ్ ద షార్జా సిటీలో ఉన్నాము. అల్ హెస్ని చూసాం కదా ఫస్ట్లో అక్కడ. సో ఆ స్క్వేర్ ఒక ఓల్డ్ బెనియన్ ట్రీ ఉండేది. సో దాన్ని రోలా స్క్వేర్ అనేవారు అప్పుడు. సో ట్రీ చూస్తున్నారు కదా, 15 meters టాల్ ఉండేది. ఇప్పుడు బయట నాకు తెలిసి లేదే ఆ ట్రీ, ఇప్పుడు ఆ టైంలో ట్రీ ఇది. సో యూఏ ఇది నేషనల్ బర్డ్ ఫాల్కన్ అనమాట. సో ఎక్కడ చూసినా మీకు కొన్ని ఫాల్కన్ స్టాచ్యూస్ కనిపిస్తాయి. వీలైతే మీకు చూపిస్తాను, చాలా రాయల్గా ఉంటుంది బర్డ్ మాత్రం. సో ఆ టైంలో వాడిన కరెన్సీస్, సో మన ఇండియన్ కరెన్సీ కూడా ఉంది ఇక్కడ. ఇదిగోండి, గల్ఫ్లో 19th centuryలో ఇండియన్ రూపీ వాడేవారంట. ఇవన్నీ వేరియస్ స్పైసెస్, మెయిన్గా కార్డమన్, ఇంకేమున్నాయి, షాహీ జీరా, టర్మరిక్, క్లోవ్స్, సినమన్, ఫెనుగ్రిక్ సీడ్స్, ఇవి చాలా ఉన్నాయి. నట్మేగ్. సో అప్పట్లో పేమెంట్ మెథడ్ ఎలా ఉండేదంటే, సపోజ్ మార్ట్గేజ్ ఒకవేళ వాళ్ళు అప్పుకు పెట్టాలనుకుంటే సో ఇట్లా మార్క్ చేసుకునేవాళ్ళు. అండ్ మేబీ ఎవ్రీ సాటర్డే టోటల్ కాస్ట్ ఎంత ఉంటుందో అప్పుడు పే చేసేవాళ్ళు. రిమైనింగ్ ఏమైనా ఉంటే అది నెక్స్ట్ దానికి వెళ్ళేది. దీన్ని శాప్తే అనేవాళ్ళు అనమాట ఈ ప్రాసెస్ని. సో ఒక పామ్ ట్రీ ఎన్నో యూజెస్ ఉంటాయి. సో మెయిన్గా మనం డేట్స్ కోసం వాడతాము. సో అది కాకుండా అన్నీ యూజ్ అవుతాయి అన్నమాట. ఒక ట్రంక్ కానీ, బ్రాంచ్ కానీ, ఇల్లు కట్టడానికి వాడుతుంది బ్రాంచ్. అలాగే లీవ్స్ కూడా ఏవైనా వాళ్ళు బ్యాగ్స్ వాటి కోసం వాడేవారు. అండ్ ఫైబర్ కూడా వస్తుంది. సో ఇప్పుడు హెరిటేజ్ మ్యూజియం అయిపోయింది. నెక్స్ట్ మనం క్యాలిగ్రఫీ మ్యూజియం లాస్ట్ ఇది ఈ ఏరియాలో, దానికి వెళ్దాం. సో ఇది క్యాలిగ్రఫీ మ్యూజియం గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ ఇక్కడ. సో అరబిక్ క్యాలిగ్రఫీ ఎలా చేసేవాళ్ళు జస్ట్ కొన్ని పిక్చర్స్ మీకు ఇక్కడ ఎలా ఇంకో వాడేవారు. అండ్ ఇక్కడ యాక్చువల్గా మనం చేసుకోవాలంటే ఇక్కడ చేసుకోవచ్చు. ఇప్పుడు మా వాళ్ళు అదే ట్రై చేస్తున్నారు, స్టాంప్ ప్యాడ్ లాగా.
So you may now have an idea what is calligraphy. Simply put, it's an art of creating beautiful handwriting using a special pen or brush with techniques that involve applying pressure. It is regarded an important art form in East Asia and the Middle East. So that's it for this video then. See you again in the next video. Mali next video kalladam. Appadaki selavu. Bye.